జై తెలంగాణ. నేను మంచాల వరలక్ష్మి, తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ని. 2 రోజుల క్రితం చింతపండు నవీన్ ఒక ఎమ్మెల్సీ అయ్యుండి చేసినటువంటి వాడినటువంటి అనుచితమైన పదాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి ఉన్నటువంటి సీఎం కానీ ఎలాంటి మాట్లాడేటువంటిది కానీ ఆయన మీద ఒక చర్య తీసుకున్నట్టు కానీ కనపడలేదు. అది చూసిన తర్వాత నిన్న సాయంత్రం నుండి మేము ఈ కంప్లైంట్లు ఇవ్వడము అనేటువంటిది మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉమెన్ కమిషన్ మేడంకి ఇవ్వడానికని మేము వచ్చినాము. సో తను నాతోటే ఫోన్లో మాట్లాడి అన్నారు, కవిత గారు రావాలి కదా, దొరసాని అయ్యుండి అంత అహంకారం ఎందుకు, డిఐజీ దగ్గరికి పోయింది, మళ్ళా గుత్తా సుఖేందర్కి కూడా ఇయ్యనికి పోయింది, అట్లాంటప్పుడు ఇక్కడికి ఆమె రాంది, నన్ను రమ్మని మీరు ఎట్లా అంటారు, పొద్దాకలా ఫోన్ చేస్తారా అని అన్నారు నాతోటే. నిన్న అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు మేడం, కానీ ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి మేడం ఎవరు రాలేదండి ఇంకా అంటే అట్లా అన్నారు. నేనన్నా మేడం తోటి, పొద్దాక ఉమెన్ కమిషన్ చుట్టూ తిరిగి కంప్లైంట్ ఇచ్చే అన్ని కష్టాలు మా మహిళలకు రావద్దని కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు కవిత మేడంకి ఒక అనుచిత వాక్యాలు, అనుచిత పదాలు వాడి తోటి ఎమ్మెల్సీనే అన్నదానికే ఆ కంప్లైంట్ మేము ఇవ్వడానికి వచ్చినాం. జాగృతి నుండి మేము వచ్చినాం, తెలంగాణ జాగృతి నుండి మహిళలను వచ్చినాం. మా కడుపు మండుతుంది మాకు. మేము ఇవ్వడానికి వస్తే మేము ఇచ్చే కష్టాలు మీరు స్వీకరించారా? అంటే కవితా మేడం వస్తేనే మీరు స్వీకరిస్తారా? ఇప్పుడు కవితా మేడంకి సంబంధించి వాళ్ళు మాట్లాడింది, కవితా మేడంకి ఫోన్లో మాట్లాడి చెప్పడమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తగు పెట్టుకున్నదో కాదు, మీడియా ముఖంగా మాట్లాడిండు. మేము తెలంగాణ ఆడబిడ్డలమే. ఆయన ఇంకొక మాట ఏమన్నాడు, తెలంగాణలో ఇది ఒక ఊత పదం అన్నాడు. ఏడంగా ఊత పదం అవుతుంది ఇది? తెలంగాణకు నువ్వు ఒక్కనివే, తెలంగాణ బిడ్డవు, ఆ భాష నీకొక్కనికే తెలుసా? మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం. ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్గా ఉన్న నీకు తీన్మార్ మల్లన్న అనే పేరిస్తే నీ పేరుకే అన్న అనేటువంటి పదాన్ని ఆపాదించి ఇచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం మేము. బీసీ బిడ్డ నుండి ఒక మంచి జర్నలిస్టు ఎమ్మెల్సీగా అయిందని ఇప్పుడు మిమ్మల్ని నా పేరుతోటి పిలవాలంటేనే మనసు చాలా కష్టమవుతుంది, కడుపు రగులుతుంది. చింతపండు నవీను కంపల్సరీగా మీరు సారీ చెప్పాలి. అండ్ మీకున్నటువంటి అగ్రెసివ్ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్కి ఎమ్మెల్సీగా మీరు వనికిరారు. నిన్న మా వాళ్ళందరూ అడగడానికని పోతే కాల్పులు జరిపించిండు. అందులో కెమెరాలు ఏవైనా ఉంటే అవి బంద్ చేసి గాలిలో జరిపిన కాల్పులది మాత్రమే చూపించిండ్రు. మా దగ్గర కూడా ఉన్నాయి అవి. చిన్న గన్నుతోటి ఇట్లా షూట్ చేసిండ్రు. చంపేస్తారు అడగనికి పోతే, మళ్ళీ దానికి ఉల్టా మమ్మల్ని చంపేయడానికి పంపించింది అంటే, చంపేయడానికి పంపిస్తే అట్లా బాహటంగా. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా ప్రశ్నిస్తే, అంటే గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి పనులను కానీ ప్రశ్నిస్తే మీడియాపై దాడులు చేస్తారని చెప్పేసి గతంలో ఒక మీడియా సంస్థ పైన కూడా దాడులు చేయడం జరిగింది. మరి ఇది కూడా అదే ధోరణిలో వెళ్తుందని అనుకుంటున్నారా మీరు? ఇది అదే ధోరణిగా ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు ఆ మీడియా సంస్థ మీద చేసిన దానికి అంతకన్నా ముందు జరిగినటువంటి వాళ్ళ డిబేట్కి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు తీసుకున్నారు. ఒక ప్రజాప్రతినిధి మీద ఇట్లా వస్తున్నప్పుడు ఆయన ఏమన్నా ఉంటే ఆయన అడగాలి, అంతేగాని వీళ్ళే అన్నీ ఊహించుకొని ఇవ్వద్దు కదా. బట్ ఇక్కడ కేసు డిఫరెంట్. ఇప్పుడు మేడం, నిన్ను కవిత మేడం ఏ రోజు కూడా, మీ ఇద్దరు సేమ్ మన కౌన్సిల్లోనే ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఎప్పుడైనా గారు గారు అనేటువంటి పదమే వాడి మిమ్మల్ని ఉచ్చరించింది తప్ప మిమ్మల్ని ఏ రోజన్నా ఒక మాట ఏమన్నది అయినా అనే అవకాశం ఎందుకు వస్తుంది? ఇంకోటి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన ఉన్నాడు బీసీ నుండి, ఆయన కూడా బీసీ కోసం ఫైట్ చేస్తున్నాడు. కవితా మేడం కూడా బీసీ కోసం ఫైట్. ఎంతమంది ఫైట్ చేస్తే మనకు రిజర్వేషన్స్ వస్తాయి? మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకు రాలే? మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది. ఇప్పుడు మనం స్వాతంత్రం విషయం చూసుకుంటే కూడా ఒకరు ఫైట్ చేస్తే కాలే. ఇప్పుడు సపరేట్ రాష్ట్రం వచ్చింది మనకు, ఒకరు ఫైట్ చేస్తే అయిందా? కాలేదు. కానీ ఒకరు ముందుకు పోతే యావత్ తెలంగాణ అంతా ముందుకు వచ్చింది మనకు రాష్ట్రం కావాలని. కానీ ఇప్పుడు బీసీలకు సంబంధించి బీసీ దళపతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా ఆయన పోరాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు. మరి వీరందరూ ఒకే బాటలో నడుస్తుంటే వీళ్ళు వ్యక్తిగత ధోరణికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంకొక రకంగా చూస్తే మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ప్రజా ప్రయోజనాల కోసం పోరాడితే తప్ప ఇందులో ఎలాంటి
ప్రయోజనం లేదు అని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒకరికి అన్యాయం జరిగింది, ఒకరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు రాలేదు, ఈ ప్రభుత్వం వల్ల కొంతమంది మోసపోతున్నారు, కొంతమందికి పథకాలు అందడం లేదు, కొంతమందికి అన్యాయం జరిగిందంటే ఈ విషయాలపై మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి ధోరణిలో వెళ్తున్నారు, వ్యక్తిగత కక్షలే రాజకీయాన్ని అడ్డాగా మార్చుకుంటున్నారని చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఎమ్మెల్సీ నవీన్ పాండు కావచ్చు, వీరిద్దరి మధ్య కూడా వ్యక్తిగత ధోరణి ఉంది తప్ప మేము ప్రభుత్వం నుంచి ఎట్లాంటి జోక్యం చేసుకోము అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ కవిత గారు ఎక్కడ కూడా నవీన్ గారిని పర్సనల్గా టచ్ చేయలే, పర్సనల్గా ఒక అంశాన్ని తీసుకొని ఆయనను తిట్టలే. కానీ చాలా స్పష్టంగా కవిత గారి పేరు తీసుకొని ఆయన అట్లాంటి పదాలు వాడిండు. ఇది కూడా ప్రజలు చూస్తున్నారు కావచ్చు. అంటే వాళ్ళు కొంచెంమంది చూసిన వాళ్ళు, లేకపోతే ఇట్లా మాట్లాడేటువంటిది ఉన్న వాళ్ళు, లేదా ఓ సపోర్టివ్ ధోరణిలో పోతున్న వాళ్ళు అంటుండేమో వ్యక్తిగతంగా వీళ్ళు తీసుకుంటారు. 100% చింతపండు నవీన్ వ్యక్తిగతంగా తీసుకుంటుండు. లేకపోతే ఇప్పుడు ఒక ఓసీ ఆమె బీసీ కోసం ఫైట్ చేస్తుంది, రేపటి నాడు 42% మనకు రిజర్వేషన్ వస్తే కవిత గారికి ఇయ్యరు కదా, మనమే కదా ఇందులో. ఇప్పుడు ఆ 42%లో నువ్వు ఉండొచ్చు, రేపు నేను ఉండొచ్చు, రేపు చెల్లె ఉండొచ్చు, రేపు పొద్దున అక్క ఉండొచ్చు, మనకే కదా బెనిఫిట్ అవుతుంది. అంతేగాని ఆమె ఓసీ అనేటువంటి తీసి నేను బీసీని నాకు ఇవ్వండి అంటదా? అది కాదు కదా. అట్లా అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి ఏర్పడ్డ తర్వాత ఎన్నో సమస్యలు తీసుకొని వాటి మీద పోరాటం చేసింది. అంబేద్కర్ స్టాచ్యూ కోసం 38 గంటలో 36 గంటలో దీక్ష చేసింది, నిరాహార దీక్ష చేసింది. అప్పుడు మన టీఆర్ఎస్ అయితే లేదు కదా, కాంగ్రెస్ ఉంది కదా, పెట్టింది కదా. ఏదైతే ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు చేసి కాంగ్రెస్ హయాంలో ఇది అయింది, 42% రిజర్వేషన్ అయింది అనేటువంటిది మీకే వస్తుంది కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనేటువంటిది వస్తే 2023 జనవరిలో మేము రౌండ్ టేబుల్ సమావేశం చేసిండ్రు, కవిత గారు దీక్ష చేసిండ్రు. ఇప్పుడు దాదాపుగా 2022 ఎండింగ్ నుంచి ఇవి చేస్తూనే ఉన్నారు. తను 2022 మిడిల్ నుంచి ఈ బీసీల కోసం, విమెన్ కోసం స్పెషల్లీ చేస్తున్నారు. సో చేసినప్పుడు 2023 మేలోనేమో మనకు పార్లమెంట్లో కూడా పాస్ అయింది. అంటే ఇప్పుడు మనకు అది వస్తున్నట్టే కదా. కానీ ఇండివిజువల్గా రాష్ట్రాలలో ఉండే వాళ్ళ కులగణన కావచ్చు, జనగణన కావచ్చు, అవన్నీ వాళ్ళు డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఆ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏ లీడర్కైనా ప్రశంసలు, విమర్శన అనేది సహజం. మరి జాగృతి సంస్థ ద్వారా అటు బీసీలకు కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు తీసుకునేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? 100% మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉమెన్ కమిషన్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శారదా మేడం తను రాలేదు, కవిత గారు వస్తేనే నేను తీసుకుంటాను అనేటువంటిది అన్నారు. అక్కడ ఉండే వాళ్ళకి ఇయ్యమని కూడా అన్నారు. అన్న తర్వాత ఉండేటువంటి సభ్యులు 4 ఉన్నారు. ఆ 4 సభ్యులతో పాటు సెక్రటరీ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఏమనిపిస్తుందంటే 100% ఎమ్మెల్సీగా ఉండడానికి చింతపండు నవీన్కి అర్హత లేదు. ఎంత ఆయన చేసిన వాడినటువంటి పరుష పదాలు ఏవైతే ఉన్నాయో అవి 100% తప్పు పదాలు. అది అప్పుడెప్పుడో సామెత అది ఇట్లుంది, వాళ్ళు కేసీఆర్ సార్ అట్లా చెప్పిండు మీనింగు అది ఇది అని చెప్తే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తామా నేను. ఇప్పుడు మనం లేడీసు ఇద్దరం మాట్లాడుకుంటుంటే అట్లా కాదురా ఇట్లా కాదురా అంటే మనకేమనిపిస్తుంది? ఆప్యాయత అనిపిస్తుంది. అదే తమ్ముడు ఉన్నాడు అట్లా కాదురా ఇట్లా కాదురా అంటే అది వేరే తీరిపోతుంది. వర్డ్ అయితే ఒకటే, మాట్లాడేటోళ్ళం మనుషులమే, బట్ ఇట్ డిఫర్స్. జెండర్గా డిఫర్ అయినప్పుడు కొన్ని వర్డ్స్కి అర్థమే వేరైపోతుంది. ఇంత విషయం తెలియకుండా ఇన్ని రోజులైనా ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా నిలబడాలంటే ఎన్నికలు వస్తే తప్ప, ఎన్నికల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీస్ మీద బేస్ అయ్యి ఎన్నుకుంటాం. కానీ ఇప్పుడు ఎన్నికలు అనేది మనకి ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత సెంట్రల్కి పంపించేసినామని వీళ్ళు సైలెంట్ ఊరుకున్నారు. ఢిల్లీకి కవిత గారితో పాటు మేము కూడా వెళ్ళినాం. మా సంస్థలో కూడా బీసీలకి మోర్ దెన్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే మేమందరం బీసీ వాళ్ళమే ఉన్నాం, ఏ పోస్ట్లో ఉన్నాం. మేమందరం వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు మరి దగ్గరలోనే మనకు సెప్టెంబర్ 30కి క్లోజ్ చేయాలన్నారు. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి డీటెయిల్స్ రాకపోతే ఆ ఇస్తామన్న 42% కూడా వేస్ట్ అయిపోతారు రిజర్వేషన్. కాబట్టి ఇట్లాంటివన్నీ ఇవ్వాలి అని మేము సెంట్రల్లో వచ్చి పెడుతున్నామని చెప్పిన తర్వాత 2 డేస్కో 3 డేస్కో వీళ్ళు క్యాబినెట్లో పెట్టిండ్రు. క్యాబినెట్లో పెట్టిన తర్వాత కూడా అది అయిపోయినట్టు కాదు కదా, దానికి ఎంత ప్రాసెస్ ఉంది. సెప్టెంబర్ 30 ఏడాది లేదు,
ఒక ఏమంటారు ఆల్రెడీ మనం మిడిల్ జూలైలో ఉన్నాం మనము. ఈలోపు కులగణన కావాలి. అదర్వైజ్ ఆ వచ్చే రిజర్వేషన్ ఎక్కడొస్తుంది? ఇంకా అందులో ఎన్ని పనులు ఉంటాయి అంటే మొత్తంగా బీసీల నుండి 42% వాళ్ళని సపరేట్ చేయాలి, మళ్ళీ కులాల వారీగా కూడా సపరేట్ చేయాలి, అందులో మళ్ళీ మహిళలది సపరేట్ చేయాలి. ఇన్ని పనులు ఉన్నప్పుడు ఇంకా మనము ధీరంగా మనము మెల్లగా వెళ్తుంటే అది ఎప్పటికైపోతుంది? ఇవన్నీ ఏవి చేయకుండా ఉంటే సంస్థాగత ఎన్నికలకి మనం సెప్టెంబర్ 30 లోపల కంప్లీట్ చేసుకొని చెయ్యాలి అన్నప్పుడు ఇంకెక్కడ ఉంటుంది? ఇక మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఇదే కథ ఉంటుంది కదా. అందుకోసమని మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈయన అంటున్నాడు నేను దానికే ఫైట్ చేస్తున్నా అంటే ఏమైనా రూల్ ఉందా? నువ్వు ఒక్కడే ఫైట్ చేయాలి, ఇంకెవరు ఫైట్ చేయొద్దని ఏమైనా ఉందా? ఇంకోటి ఆమె ఓసీకి ఏం సంబంధం అని అంటుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం సంబంధం అని ఆయన వచ్చి చెప్పేయండు. ఇప్పుడు అప్పటికైతే ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు కదా, మరి ఆయన వచ్చి చెప్పిపోయిండు కదా. మరి అట్లాంటి మాటలు మాట్లాడద్దు. అండ్ 100% ఆయనకు అగ్రెసివ్ ఇష్యూస్ ఉన్నాయి, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాంటి ఆయన ఎమ్మెల్సీగా పనికిరాడు. అండ్ 100% తెలంగాణ భాషాజాలంలో ఇట్లాంటి పదాలకు నార్మల్ వర్డ్స్ ఊత పదం అనేటువంటిది కానే కాదు. ఎవరిని అడిగినా ఒప్పుకోరు. బీసీ అందరు నన్ను మెచ్చుకున్నారు, ఇదే కరెక్ట్ అన్నారు అంటే అది 100% తప్పు. మైకు ముందు నువ్వు అట్లా చెప్తున్నావు, బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. జై తెలంగాణ. చూస్తున్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ కోసం మేము గతంలో కూడా పోరాటం చేసాం జాగృతి సంస్థ తరపున. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో సంస్థాగత ఎన్నికల్లో కూడా 42 రిజర్వేషన్ అనేది ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ దాన్ని తొందరగానే అమలు పరచాలి. అందులో కులాల వారీగా ఇచ్చినటువంటి రిజర్వేషన్తో పాటు ప్రత్యేకంగా మహిళలకు కూడా ఒక కోటా ఇవ్వాలి అని చెప్పేసి జాగృతి సంస్థ నుంచి సభ్యురాలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఊత పదం ఏదైతే అన్నారో కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఈ పదాలను ఉపయోగించకూడదు. ఈ పదం అనేది చాలా ఖండించాల్సినటువంటి పదం అని చెప్తున్నారు జాగృతి సభ్యురాలు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, మహిళా కమిషన్ కార్యాలయం.